ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చూడొచ్చు ఒక బ్లూటూత్ ఎల్ఈడి కంట్రోల్ బల్బ్ అయితే తయారు చేశాను. చూడొచ్చు, ఇది ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ నుంచి వైర్స్ అయితే ఇచ్చాను. అండ్ ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. అండ్ చూడొచ్చు, స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను అండ్ బ్లూటూత్లో కూడా ఆన్ అయింది. అండ్ మొబైల్లో అయితే ఒక యాప్ అయితే ఎక్కించుకోవాలి మీరు. చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్న యాప్ అయితే ఎక్కించుకోవాలి. చూడొచ్చు, ఇలాంటి బ్లూటూత్ కంట్రోల్ యాప్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో బ్లూటూత్ కార్ తయారు చేసినప్పుడు కూడా ఇదే యాప్ వాడైతే కంట్రోల్ చేసాం మనం బ్లూటూత్ కార్ని. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అనమాట. అండ్ చూడొచ్చు మొత్తం సర్క్యూట్ అయితే ఎలా ఉందో. అండ్ ఇప్పుడు నేను ఆన్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు, ఆన్ చేయగానే ఆన్ అయింది మనకి బల్బ్ నీట్గా. చూడొచ్చు, ఇది ఎటువంటి ఫేక్ వీడియో కూడా కాదు. అండ్ బల్బ్ కూడా రిమూవ్ చేసి చూపిస్తున్నాను. చూడొచ్చు, టచ్ చేస్తున్నాను, ఆన్ అవ్వట్లేదు బల్బు. ఎటువంటి ఫేక్ వీడియో కూడా కాదు. అండ్ మన ఛానల్లో ఎప్పుడు కూడా ఫేక్ వీడియోస్ అయితే రావన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వీడియో ఫెయిల్ అయిందంటే తప్పకుండా వీడియోని అయితే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికే ప్రయత్నిస్తాను, కానీ ఫేక్ వీడియో అయితే అప్లోడ్ చేయను ఎప్పుడును. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసరికి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్ ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ మన ఛానల్ అయితే రీసెంట్గా 400 సబ్స్క్రైబర్స్ని అయితే క్రాస్ అయిపోయింది. అండ్ తొందరలో 500 కూడా చేసేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఆట అయితే మొదలెట్టేద్దాం, వీడియోని అయితే చూసేయండి. నేను ఒక పీవీసీ షీట్ అయితే తీసుకుంటున్నాను చూడొచ్చు. అండ్ దీనికైతే ఒక బల్బ్ హోల్డర్ని అయితే ఫిక్స్ చేశాను. అండ్ చూడొచ్చు, నీట్గా స్క్రూస్ అయితే వాడి ఫిక్స్ చేసాను. అండ్ ఈ పీవీసీ షీట్ డైమెన్షన్స్ అవి నేను స్క్రీన్ మీద అయితే చూపించాను అనమాట. ఎందుకంటే మన ప్రాజెక్ట్ సైజెస్ బట్టి షీట్స్ అయితే తీసుకోవాలి మనము. అండ్ ఒక ఆర్డినో యూనో కూడా తీసుకుంటున్నాను చూడొచ్చు. ఇదే ఆర్డినో యూనో అనమాట. మీరు దీని ప్లేస్లో ఆర్డినో నానో కూడా వాడచ్చు. అండ్ దీనికి వైర్స్ అయితే కనెక్ట్ చేశాను నేను కోడ్ అప్లోడ్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి ఒక HC05 బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. చూడొచ్చు, ఇదే మన ప్రాజెక్ట్లో మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. చూడొచ్చు ఎంత క్వాలిటీగా ఉందో. కావాలంటే వీటిలన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మనమైతే ఆర్డినోకి అయితే కోడ్ అప్లోడ్ చేద్దాము. ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. గాయస్ చూడొచ్చు, మీరు ఫోన్లో అయితే ఆర్డినో ఐడి అనే యాప్ అయితే ఎక్కించుకోవాలి. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది మీకు. అండ్ చూడొచ్చు, ఇక్కడ సైన్ అప్ అయితే అడుగుతుంది. మొత్తం అన్ని కంప్లీట్ చేసేయాలి మనము. అండ్ మన ఆర్డినో యూనో నుంచి ఫోన్కి కనెక్ట్ చేయడానికి ఒక ఓటీజీ కూడా కావాలి. చూడొచ్చు, ఇక్కడ నేను మైక్రో యూఎస్బీ ఓటీజీ అయితే వాడుతున్నాను. గాయస్ చూడొచ్చు, ఓటీజీని అయితే కనెక్ట్ చేశాను. అండ్ ఆర్డినోకి అయితే పవర్ వెళ్ళింది. చూడొచ్చు, లైట్ అయితే ఆన్ అయింది. అండ్ మీకు కోడ్ లింక్ అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు అప్లోడ్ చేసేయచ్చు. ఈ కోడ్ అప్లోడ్ చేసే కన్నా ముందు అయితే మీరు సెట్టింగ్స్లో బోర్డ్ టైప్ అని అయితే ఉంటుంది, అక్కడ ఆర్డినో సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డినోలోకి వెళ్ళి ఆర్డినో యూనో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైల్ చేస్తున్నాను. చూడొచ్చు, నేను కోడ్ని అయితే చూడొచ్చు, కంపైలింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చూడొచ్చు, అప్లోడ్ కూడా అయిపోయింది కోడ్ అయితే. ఇప్పుడైతే నేను మన ఆర్డినో యూనోని అయితే పీవీసీ షీట్కి అయితే డబల్ సైడ్ టేప్ వాడైతే స్టిక్ చేస్తాను. అండ్ అదే టైంలో బ్లూటూత్ మాడ్యూల్ని కూడా సైడ్ని అయితే ఫిక్స్ చేస్తాను. అండ్ మనకు బ్యాటరీ హోల్డర్ కూడా కావాలి. అండ్ ఇది సిరీస్లో అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నాను నేను. ఇంక బ్యాటరీ హోల్డర్ని కూడా ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. చూడొచ్చు, మీరు డబల్ సైడ్ టేప్ వాడైతే స్టిక్ చేస్తాను ఇప్పుడు. గాయస్ చూడొచ్చు, బ్యాటరీ హోల్డర్ని ఆర్డినో యూనోని అయితే ఫిక్స్ చేస్తాను. అండ్ ఇది ఒక మెయిల్ జాక్ కూడా అటాచ్ చేశాను, DC మెయిల్ జాక్ అనమాట ఇది. అండ్ చూడొచ్చు, ఎప్పుడైతే ఇలా పెడతామో చూడొచ్చు, లైట్ అయితే వెలుగుతుంది. ఇలా అయితే వర్క్ అవుతుంది. ఇంకెటువంటి స్విచ్ కూడా అవసరం లేదు మనకి, ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు బ్లూటూత్ మాడ్యూల్ కనెక్షన్స్ కూడా చెప్తాను మీకు. గైస్ చూడొచ్చు, HC05 మాడ్యూల్కి అయితే కొన్ని జంపర్స్ అయితే అటాచ్ చేశాను. అండ్ ఇందులో చూడొచ్చు RXTX అని ఉంది, RXT TXD అని ఉంది. మన ఆర్డినోలో కూడా RXD TXD అని ఉంటుంది.
ఇక్కడ RxD TxD అయితే రివర్స్లో కనెక్ట్ చేయాలన్నమాట. అంటే RX వచ్చి TXకి, TX వచ్చి RXకి అనమాట. చూడొచ్చు ఇప్పుడు నేనైతే కనెక్ట్ చేస్తున్నాను. చూడొచ్చు కనెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ VCC గ్రౌండ్ అని ఉంటుంది. అక్కడ అయితే ఆర్డినోలో 3.3 వోల్ట్కి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయాలి. చూడొచ్చు ఇక్కడ 3.3 వోల్ట్ గ్రౌండ్ అవుతుంది. అక్కడైతే కనెక్ట్ చేసుకోవాలి మనము. అండ్ చూడొచ్చు వీటి కనెక్షన్స్ అయితే చాలా సింపుల్ అనమాట. అండ్ బ్లూటూత్ మాడ్యూల్ని వచ్చేసి ఇక్కడైతే స్టిక్ చేసుకుంటాను డబల్ సైడ్ టేప్ వాడైతే. గైస్ చూడొచ్చు ఫైనల్లీ మన ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తాను. అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేశాను కొద్దిగా, ఎందుకంటే ఇక్కడైతే సెక్యూర్గా చేయాలన్నమాట సోల్డరింగ్ అయితే, లేకపోతే షార్ట్ అయిపోద్ది, మొత్తం అంతా పేలిపోద్ది అనమాట కట్టుకొని. అండ్ అందుకే నేను పాస్ చేసి అయితే నీట్గా చేశాను అండ్ వీడియో తీయలేకపోయాను. కానీ కింద డిస్క్రిప్షన్లో అయితే సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చూడొచ్చు బేసిక్ సర్క్యూట్ అనమాట, ఇది ఎవరికైనా అర్థమైపోద్ది. మధ్యలో రిలే అయితే యాడ్ చేశాను అనమాట. మన ఆర్డినో నుంచి వచ్చిన పిన్స్ అయితే రిలేకి అయితే కనెక్ట్ చేశాను నేను. చూడొచ్చు అండ్ ఈ బల్బు కనెక్ట్ చేసిన వైర్స్లో ఒక వైర్ అయితే కట్ చేసి రిలేకి అయితే కనెక్ట్ చేస్తాను. చూడొచ్చు నీట్గా. చూడొచ్చు 2 వైర్స్ బల్బ్కి అయితే వెళ్తాయి. అండ్ చూడొచ్చు ఇప్పుడైతే వైర్ని అయితే నేను ఎక్స్టెన్షన్ బాక్స్కి అయితే కనెక్ట్ చేస్తాను. చూడొచ్చు ఇది ఎటువంటి ఫేక్ వీడియో అయితే కాదు. చూడొచ్చు ఎక్స్టెన్షన్ బాక్స్కి అయితే కనెక్ట్ చేసి ఆన్ చేస్తున్నాను. అండ్ మనం ఇంతకుముందు బ్లూటూత్గా తయారు చేసిన RC కార్ యాప్ ఉంది కదా, అందులోకి వెళ్ళి బ్లూటూత్ని అయితే పేర్ చేయాలి. అందుకన్నా ముందు నేను ఇక్కడ మెయిల్ జాక్ని అయితే అటాచ్ చేస్తున్నాను. చూడొచ్చు పవర్ అయితే వెళ్ళింది మనకి. అండ్ కార్స్లోకి వెళ్ళి కనెక్ట్ చేసేటమే, ఇది అందరికీ తెలుసు. అండ్ ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయిందో చూడొచ్చు ఆన్ చేస్తున్నాను, ఆన్ అయింది. ఎటువంటి ఫేక్ వీడియో కూడా కాదు. చూడొచ్చు ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ అయింది. మళ్ళీ ఆన్ చేస్తున్నాను, మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. అండ్ రిలే దగ్గర అయితే ఒక స్విచ్ అయితే ఉంటుంది అనమాట, లైక్ స్విచ్లో యాక్ట్ చేస్తుంది రిలే అయితే. చూడొచ్చు ఎంత బాగా కంట్రోల్ అవుతుందో తెలుసా. దీంతో ఫ్యాన్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. మనం ఏ ఎలక్ట్రికల్ డివైస్ అయినా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట దీంతో. చాలా బాగుంది ఆడుకోవడానికి. వచ్చేసి 18650 బ్యాటరీస్ అయితే వాడాను, 2 సిరీస్లో కలిపాను అనమాట. లైక్ వోల్టేజ్ అనేది డబుల్ అయ్యి మనకి 8 వోల్ట్ అయితే ఆర్డినోకి వెళ్తుంది. అదే సేమ్ వోల్టేజ్ ఇక్కడ బ్లూటూత్ మాడ్యూల్కి వచ్చేసరికి 3.3 వోల్ట్ కింద కన్వర్ట్ అవుతుంది ఆర్డినోలో. అండ్ ఇది రిలే అనమాట. రిలేలో మీకు బేసిక్ కనెక్షన్స్ తెలిస్తే దీంతో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు మీరు. ఓకే గైస్, చూసారు కదా వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ సర్క్యూట్ ఎలా అనిపించింది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతమంది దీన్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్లో ఒకసారి ఫైనల్ టెస్ట్ అయితే చూపిస్తున్నాను. చూడొచ్చు బల్బ్ అయితే పట్టుకుంటున్నాను, ఆన్ అవ్వట్లేదు హ్యాండ్తో. అండ్ ఇప్పుడు హోల్డర్లోకి అయితే ఫిక్స్ చేస్తున్నాను. చూడొచ్చు ఫిక్స్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ బాక్స్లో స్విచ్ అయితే ఆన్ చేశాను. చూడొచ్చు అండ్ మన కంట్రోలర్లో అయితే బ్లూటూత్ కంట్రోల్ అయితే ఆన్ చేస్తాను. అండ్ ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. చూడండి ఆన్ చేస్తాను, ఆన్ అయింది. చూడొచ్చు ఇలా మనం ఏ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అయితే కంట్రోల్ చేయొచ్చు, లైక్ ఫ్యాన్, ఇంకా చాలా వస్తువులు అయితే కంట్రోల్ చేయొచ్చు దీంతో. ఒక రిలేతో మీకు రిలే అనేది ఏంటో తెలిస్తే మొత్తం బేసిక్ మొత్తం కంట్రోల్ చేసేయచ్చు అనమాట. రిలేతో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ అయితే నెక్స్ట్లో వస్తాయి అనమాట. అండ్ ఆర్డినోకి సంబంధించిన ప్రాజెక్ట్స్లో ఇది ఒకటి అనమాట. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంక వీడియోని అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే నెక్స్ట్లో Q&A అయితే ప్లాన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, జై హింద్.